100%. 5 years. Industry 100%. Coca-Cola Pepsi. Jai Balayya. Super. Balakrishna ఇచ్చి పడేసిన. జై బాబీ కొల్లే. Super. Sentiment, emotion, fights, super. 100%. వస్తున్న రెడ్ సినిమా మూవీ 100%. బాలకృష్ణను డిఫరెంట్ గా చూపిస్తారు. జై బాలయ్య. బాబీ కొల్లి గారు బాబీ కొల్లి తర్వాతనే సీనియర్ హీరోస్ ని ఎలా చూపియాలో ఫ్యాన్స్ కి కమర్షియలైజ్ చేసి సినిమాని సీనియర్ హీరోస్ ని చూపించాలి అంటే బాబీ కొల్లి గారి తర్వాత ఎవరైనా కానీ మళ్ళా బాబీ కొల్లి సంభవం ఇది. ఫ్యాన్ సంభవం, మాస్ సంభవం. సంక్రాంతి మాస్ విన్నర్ డౌట్ లేకుండా డాకు మహారాజ్. గాడ్ ఆఫ్ మాసెస్ కాదు, గాడ్ ఆఫ్ సంక్రాంతి. ఈసారి అసలు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక హైలో తీసుకెళ్లారు డైరెక్టర్ గారు. దానికి తగ్గట్టు మన తమన్ గారు కొట్టారు బీజిఎం. ఇక బాలయ్య గారికి తమన్ గారు 90 కొడతారేమో, మ్యాన్షన్ హౌస్ స్థాయికి కొడతారేమో. పైగా దానికి తోడు సినిమా మొత్తం బాలయ్య గారు పెట్టి ఓపెన్ చేస్తే మ్యాన్షన్ హౌస్ బాటిలే కనిపిస్తూ ఉంటుంది. బాబా అసలు ఎక్కడ ఒక డల్ మూమెంట్ అనేది లేదు మూవీలో. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే ఒక కాన్సెప్ట్లో వెళ్తూ ఉంటుంది. విలన్స్ అందరినీ నరుక్కుంటా పోవడమే, పంచడేలాగలే, ఎలివేషన్లే. ఇక మీకు ఏ ఎలివేషన్లు పలికిరావు. కేజీఎఫ్ ఎలివేషన్లు పక్కన పెట్టండి, ఇక అట్లాంటి సినిమాలన్నీ పక్కన పెట్టండి. ఏ ఎలివేషన్ సినిమా అంటే మాస్ కమర్షియల్ ఎలివేషన్స్ అనేవి ఎలా ఉండాలో బాబీ కొల్లి గారు చూపించారు. ఇంకా సెకండ్ హాఫ్ని స్టోరీతో పాటు మిక్స్ చేసి మంచిగా స్క్రీన్ ప్లేతో పాటు ఎడిటింగ్తో పాటు మంచిగా నీట్గా ముందుకెళ్ళింది. ఎక్కడైతే మనకి డల్ మూమెంట్ వస్తుంది అనుకున్న టైంలో మళ్ళీ ఎలివేషన్ పెట్టి మళ్ళీ ఒక పంచ డైలాగ్, మళ్ళీ ఒక వేటకత్తి కథ. ఇక ఎక్కడ తగ్గలేదు సినిమా. ఒక హై అంతే సినిమా మొత్తం అయ్యే. ఎక్కడ డల్ అనేది ఎదిరిపోయింది భయ్య. సెకండ్ హాఫ్ కిక్ అంటే స్టోరీ కిక్ సినిమా ఎదిరిపోయింది. 2 నిమిషాలు బయట వస్తుంది, జనాలు మాత్రం వీళ్ళు పడతాయి. తమన్ అయితే నందమూరి తమన్, ఇంకా తమన్ ఓన్లీ నందమూరి. ఒక్కొక్క స్టెప్ కి ఎగురుతూనే ఉన్నారన్న. నందమూరి తమన్ అని పెట్టుకోవాలి. నందమూరి తమన్ నిన్నటి వరకు ఫ్లాప్, ఇవాటి నుంచి డాకు. ఎలా అంటే బాలయ్య హిస్టరీ రిపీట్ చేసి బాలయ్య బాక్స్ ఆఫీస్ ఇస్ బ్యాక్. రాయిపోతుంది మామూలుగా లేదు సినిమా. అప్ప మైండ్ బ్లోయింగ్ సినిమా. ఎలివేషన్స్ ఎలా ఉన్నాయంటే వేరే లెవెల్ బాలయ్య కాదు, అయ్యలకి అయ్యా బాలయ్య మామూలుగా లేకపోయా. ఆ బీజేపీ ఆ బీజేపీ ఆ నడుపుడేది పోయా, ఆ మహారాజ్ గెటప్ సూపర్ ఉంటుంది పోయా. మొదట వేరే లెవెల్ కాన్సెప్ట్ వేరే లెవెల్ పోయా. రాజకీయం అంటే బాలయ్య అంటే రాజకీయం వేరే లెవెల్ పోయా. అయ్యా నన్ను కొంతమంది గోల్ చేస్తారు పోయా. నెంబర్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టినా అది గేమ్ చేంజర్ కి ఒక్కడొక్కటి చెప్తున్నా. మామూలు చెప్తున్నా బ్లాక్ బస్టర్ కొట్టేసి బాలయ్య కొట్టగా గేమ్ చేంజర్ కొట్టినాయి. సంక్రాంతి విన్నర్స్ నిజంగా డాకు మహారాజ్ నేల్డ్ పర్ఫార్మెన్స్ అన్న. వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ విజువల్, వాట్ ఏ స్క్రిప్ట్, వాట్ ఏ మ్యూజిక్. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అన్న. నిజంగా బాలయ్య ఇంత ఎనర్జెటిక్గా, ఇంత యంగ్ గా నేను ఎప్పుడు చూడలేదు. అంత బాగా అనిపించింది. వామ్మో ఆ డైరెక్షన్ తో భయ్యా చాలా డిఫరెంట్ కనిపించింది నిజంగా. ఎంట్రీ సీన్ కానీ, క్లైమాక్స్ సీన్ కానీ, ఇంట్రో సీన్ కానీ పూర్తి కొత్త. ఆ డబ్ల్యూఎల్ సాంగ్ ఉంటే భయ్యా చాలా నేనైతే అంత ఫీల్ అయినా. ఎటకాలకైతే మన నిజంగా మన ఆంధ్ర చౌదరి కూడా చాలా బాగా చేసింది. బాలయ్య బాబు అయితే 1 match బాగా సాధిస్తా బాగా సంక్రాంతి ఉండేది అంటే డాకు మహారాజ్ క్లియర్ అయిపోతుంది. చాలా బాగుంది. తనకు 5 minutes ఉంటుంది కానీ ఉన్నంతసేపు చాలా గ్లామరస్ గా, చాలా క్యూట్ గా అనిపిస్తుంది. ఓవర్ చెప్తున్నా, చాలా జెన్యూన్ చెప్తున్నా. సినిమా చాలా బాగుంది. నెగిటివ్ పట్టించుకోవడానికి చాలా బాగుంది. బాలయ్య బాబు అయితే నేడు వైలెన్స్ ఉంటుంది భయ్యా, ఉంటుంది. అంత బాగా అనిపించింది. 100% నేల్డ్. నాకు 100% జెన్యూన్ చెప్తున్నా. ఈ సంగతి విన్నర్ బాక్స్ ఆఫీస్ కా బాబ్ డాకు మహారాజ్.
వైలెన్స్ అన్న చాలా వైలెన్స్ అంటే బాలబాబు ఫస్ట్ పర్ఫార్మెన్స్ తన యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి సాధించే కూడా చాలా బాగుంటాయి శ్రద్ధ కూడా చాలా బాగా ఇస్తారు బాబుడి వాళ్ళు అయితే అమ్మో ఎనిమల్ బాబు నిజం ఎవడు పోయి ఆ పూరి జగన్నాథ్ ఎవడు పోయా పార్టీ ఇది బాబీ కూడా డైరెక్షన్ అంత బాగుంది మాస్ 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 ఒక్కొక్క బాలబాబు